నేటి సమాజం చూస్తుంటే చాలా భయంకరంగా మారిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో, ఎంతటి కోపోద్రిక్తులైపోతారో, దానిలో ఆ క్షణం ఆలోచించక చేసినటువంటి నేరం ఏ విధంగా జీవితాన్ని పాడు చేస్తుందన్నటువంటిది అప్పుడు మనం చూస్తే, తాజాగా హైదరాబాదు శివారు బేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఒక దారుణం ఘటన కలకలం రేపింది. అయితే కేవలం ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలాగా మారిపోయి ఒక ప్రాణాన్ని బలికొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ విషయము పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనను దర్యాప్తు చేపట్టారు. చెంగచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందినటువంటి కొల్ల అరుణకు ఇద్దరు కుమార్తెలు. అయితే చిన్న కుమార్తె కావ్య గత ఏడాది కరీంనగర్కు చెందినటువంటి కర్రు స్నేహితును ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్ళైనప్పటి నుంచి కూడా అల్లుడు స్నేహితు ప్రవర్తన సరిగ్గా లేదు. ఈ క్రమంలో అత్త అరుణతో అతనికి తరచూ విభేదాలు, ఈమెమైనా అడగడం, ఆయన వ్యతిరేకం, ఇట్లాగా. మరి దీంతో ఇద్దరి మధ్య కూడా గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ వస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో అరుణ అల్లుడు స్నేహితుతో కలిసి బైక్ పైన, అల్లుడు బైక్ పైన ఈమె ప్రయాణం చేయడం, ఆ ప్రయాణంలో ఉండగా మాట మంచి కొంచెం ఏవో ఇట్లాంటి విషయాలు కదలడం, వాటి మీద వాగ్వాదం రావటం, ఆ కోపంతో ఊగిపోయినటువంటి ఆ సమయంలో స్నేహితుడు ఈ బైక్ నడుపుతూ తన తలకు పెట్టుకున్నటువంటి హెల్మెట్ తీసి అత్త తలపైన బలంగా కొట్టడం. క్షణకాలం ఆలోచించాల అంత దారుణం. మరి ఈ దాడితో ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి ఆమె అరుణ రన్నింగ్ బైక్ పై నుంచి బయట నడుస్తుండగా రోడ్డు పైన పడిపోయింది. తలకు బలమైనటువంటి గాయం తగలడం, ఆమె స్పృహ కోల్పోవటం, ఇట్లాగా అన్ని చకచకా జరిగిపోయి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈయన ఒక నాటకానికి తెరలేపాడు. ఆమెకు ఫిట్స్, మూర్ఛ వ్యాధి ఉందని, అందుకే బైక్ పై నుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తూ పొందుతూ అరుణ మృతి చెందడం, అరుణ మృతి పైన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులు రంగంలోనికి దిగారు. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ పరిశీలిసి చూస్తే అసలు నిజం బయటపడింది. స్నేహితు హెల్మెట్తో ఆ దాడి చేయడం వల్లనే ఆమె కింద పడిపోయినట్లు స్పష్టంగా రికార్డ్ అయింది అందులో. మరి దీంతో పోలీసులు నిందితుడు స్నేహితును అదుపులోకి తీసుకోవటం, కేసు నమోదు చేయటం, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య తల్లిని ఇలా దారుణంగా చంపడం కరెక్ట్ కాదు. అయితే ఆ కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. వాడి జీవితం కూడా ఏమైపోతుంది? ఒక క్షణం ఆలోచిస్తే ఎంత బాగుండేది. నమస్తే.